కాలువల కింద పండించే చెరువుల కింద పండించే వరిలో ఇలా నీరు నిలబడుతుంది. ఇలాంటి వరి పొలాల్లో ఎటువంటి నత్రజని ఎరువులు వాడాలో తెలుసుకుందాం. రైతులకు నమస్కారం. మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం. కాలువల కింద చెరువుల కింద పండించేటువంటి వరిలో నీరు నిలువ ఉంటుంది కాబట్టి 100 కేజీలు యూరియా వాడితే 60 కేజీల వరకు నష్టం జరుగుతుందని గత వీడియోలో తెలుసుకుందాం. మరి ఇటువంటి పొలాల్లో ఎటువంటి నత్రజని ఎరువులు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇటువంటి పొలాల్లో అమ్మోనియం సల్ఫేట్ లాంటి ఎరువులు వాడాలి. అమ్మోనియం సల్ఫేట్ వాడితే ఇందులో అమ్మోనియం రూపంలో నత్రజని చక్కగా వరి పైరుకు అందుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక చక్కటి ఉపయోగం, నత్రజని బాగా అందుతుంది. ఇందులో ఇబ్బంది ఏమిటంటే ఇది ఖరీదైనది. దీంట్లో నత్రజని శాతం కేవలం 21% ఉంటుంది. అయితే ఖర్చు తగ్గించుకోవడానికి అప్పుడప్పుడు పైపాటున నానో టెక్నాలజీ యూరియాను పిచికారి చేస్తే పెట్టుబడి తగ్గుతుంది, చక్కగా దిగుబడి పెరుగుతుంది. అంతేకాకుండా అమ్మోనియం సల్ఫేట్ ఉన్నటువంటి మరొక ప్రయోజనం ఏమిటంటే ఇలా నీరు నిల్వన్నా లేక పాచి ఉన్నా చౌడు ఉన్నా మంచి ఫలితాన్ని ఇచ్చి దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక వీడియోలో మరింత సమాచారం తెలుసుకుందాం.